హలో గైస్, వెల్కమ్ టు స్మార్ట్ ఎడ్యుకేషన్. సో ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో టెట్ ఇంగ్లీష్ గ్రామర్ క్లాసెస్లో భాగంగా డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అనే టాపిక్ నుండి గత టెట్ డిఎస్సి పరీక్షలలో వచ్చిన బిట్స్ తెలుసుకుందామండి. పేపర్ 1 వాళ్ళకైనా పేపర్ 2 వాళ్ళకైనా సేమ్ అండి, చాలా ఇంపార్టెంట్ ఇది. సో ఇదొక్కటే కాదండి, ప్రతి టాపిక్ మీద లాస్ట్ టెట్ ఎగ్జామ్స్లలో ప్రీవియస్ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్స్లో వచ్చిన టాపిక్స్ పెడుతున్నాం. ఆ విధంగా నేను టెన్సెస్ పెట్టాను, అలాగే దాంతోపాటు ఇండైరెక్ట్ అండ్ డైరెక్ట్ స్పీచెస్ పెట్టాను. ఇప్పుడు డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ దీంతో పాటండి ఇంగ్లీష్కి సంబంధించి మన తెలంగాణ టెక్స్ట్ బుక్స్లోని ప్రతి క్లాస్, థర్డ్ క్లాస్ అయితే థర్డ్ క్లాస్ లో లెసన్స్ ఉంటాయి కదా, ప్రతి లెసన్ బ్యాక్ సైడ్ ఉండే గ్రామర్ పార్ట్ ఉంటుంది కదా, అన్ని లెసన్స్ యొక్క గ్రామర్ పార్ట్ ఒకటే వీడియో. ఆ విధంగా థర్డ్ క్లాస్కి ఫోర్త్ క్లాస్కి సపరేట్ వీడియోస్ ఇలాగా 10th క్లాస్ వరకు పెట్టామండి. ఎందుకంటే మనకి కేవలం మన ఎన్సీఈ, మన ఎస్ఎస్సిఈఆర్టీ బుక్స్, తెలంగాణ టెక్స్ట్ బుక్స్లో నుండి క్వశ్చన్స్ వస్తాయి, వేరే దగ్గర నుండి రావు. కాబట్టి అవి బాగా ఫోకస్ చేసాం. ఇదే కాకుండా ప్రీవియస్ టెట్ పేపర్స్, పేపర్ 1, పేపర్ 2 ఇంగ్లీష్ ప్రీవియస్ పేపర్, చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి ప్రీవియస్ పేపర్స్, ఈ విధంగా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్ని మనం ఇస్తూనే ఉంటాం. కాబట్టి టెట్ డిఎస్సికి ప్రిపేర్ అయ్యే వాళ్ళందరూ ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మీకు కంపల్సరీ చాలా ఉపయోగపడుతుంది నేను భావిస్తూ ఇక మన వీడియోని స్టార్ట్ చేసేసుకుందాం ఫ్రెండ్స్. సో మన డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్లో మరి ప్రీవియస్ ఎగ్జామ్ బిట్స్ అన్ని మనం ఒకటి తర్వాత ఒకటి చూసుకుంటూ వెళ్దాం విత్ ఆన్సర్స్ అండి. ఫస్ట్ క్వశ్చన్, నో అదర్ రివర్ ఇన్ ద వరల్డ్ ఈజ్ సో లాంగ్ యాజ్ ద నైల్. చూస్ ద సూపర్లేటివ్ డిగ్రీ ఆఫ్ దిస్ సెంటెన్స్. ఈ సెంటెన్స్కి సూపర్లేటివ్ డిగ్రీ ఏమవుతుంది? ద నైల్ ఈజ్ ద మోస్ట్ లార్జెస్ట్ రివర్ ఇన్ ద వరల్డ్. ద నైల్ ఈజ్ ద లాంగెస్ట్ వరల్డ్ ఇన్ ద రివర్స్. సో రాంగ్. ద నైల్ ఈజ్ ద మోస్ట్ లాంగెస్ట్ రివర్ ఇన్ ద వరల్డ్. ఫోర్త్ ఆప్షన్, ద నైల్ ఈజ్ ద లాంగెస్ట్ రివర్ ఇన్ ద వరల్డ్. అక్కడ ఆప్షన్ 4 ఇస్ ద రైట్. ఫస్ట్ ఆప్షన్ కూడా బాగానే ఉంది, కానీ అక్కడ మోస్ట్ ఇచ్చాడు. బట్ మనము కరెక్ట్ క్వశ్చన్ని ప్రాపర్గా చదివితేనే ఆన్సర్ పర్ఫెక్ట్ చేయగలుగుతాం. కాబట్టి క్వశ్చన్ని ప్రాపర్గా చదవాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, తేజ ఈజ్ డాష్ బాయ్ ఇన్ ద క్లాస్. చూస్ ద గ్రామటికల్లీ కరెక్ట్ ఎక్స్ప్రెషన్ దట్ ఫిల్స్ ద కంటెక్స్ట్. ఫిల్ ఇన్ ద బ్లాంక్లో ఫిల్ కావడానికి తేజ ఈజ్ ద టాలెస్ట్ బాయ్ ఇన్ ద క్లాసా, ద టాలర్ దెన్ టాలర్ దెన్ బాయ్, యాజ్ టాల్ యాజ్ కాదు. ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్. ఎందుకు కరెక్ట్ అనేది కూడా మనకి ఇక్కడ తెలుగులో ఎక్స్ప్లెనేషన్ ఉందండి. మీరు స్క్రీన్ షాట్ తీసుకొని చూడొచ్చు. ప్రతిదీ నేను ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, ఎందుకంటే వీడియో లాగ్ అవుతుంది కాబట్టి. సో చూస్ అ సెంటెన్స్ ఇన్ పాజిటివ్ డిగ్రీ. పాజిటివ్ డిగ్రీస్ చూస్ చేయాలట. నో అదర్ బ్యాటిల్ ఆఫ్ మై లైఫ్ ఈజ్ సో గ్రేట్ యాజ్ దిస్. నో హౌస్ ఈజ్ బిగ్ హియర్. దేర్ ఈజ్ నో బిగ్ హౌస్ ఇన్ ది స్ట్రీట్. వెరీ ఫ్యూ చిల్డ్రన్ వాచ్డ్ ద మూవీ. ఫస్ట్ ఆప్షన్, నో అదర్ బ్యాటిల్ ఆఫ్ మై లైఫ్ ఈజ్ సో గ్రేట్ యాజ్ దిస్. ఇది మనకి పాజిటివ్ డిగ్రీ కిందికి వస్తుంది. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. ఇక్కడ ప్రీవియస్ క్వశ్చన్స్ ఇవన్నీ. అలెగ్జాండర్ వాజ్ ద గ్రేటెస్ట్ సోల్జర్ ఇన్ ద వరల్డ్. చూస్ ద పాజిటివ్ డిగ్రీ ఆఫ్ ద సెంటెన్స్. ఈ సెంటెన్స్కి పాజిటివ్ డిగ్రీ ఏంటి? అలెగ్జాండర్ వాజ్ ద గ్రేటెస్ట్ సోల్జర్ ఇన్ ద వరల్డ్. అలెగ్జాండర్ వాజ్ గ్రేటర్ దాన్ మెనీ అదర్ సోల్జర్స్ ఇన్ ద వరల్డ్. అలెగ్జాండర్ వాజ్ వన్ ఆఫ్ ద గ్రేటర్ సోల్జర్ ఇన్ ద వరల్డ్. ద గ్రేటెస్ట్ సోల్జర్ ఇన్ ద వరల్డ్ వాజ్ అలెగ్జాండర్. నో అదర్ సోల్జర్స్ ఇన్ ద వరల్డ్ వాజ్ సో గ్రేట్ యాజ్ అలెగ్జాండర్. సో ఆప్షన్ 4 ఈజ్ ద పాజిటివ్ డిగ్రీ ఆఫ్ ద గివెన్ క్వశ్చన్ అండి. సో ఎందుకు అనేది ఇక్కడ ఉంది. పాజిటివ్ డిగ్రీ మనకు డిగ్రీ ఆఫ్ కంపారిజన్లో 3 ఉన్నాయండి. పాజిటివ్ డిగ్రీ, కంపారిటివ్ డిగ్రీ, సూపర్లేటివ్ డిగ్రీ. నేను డీప్గా ప్రతిదానికి వెళ్ళట్లేదండి, ఎందుకంటే మనం క్వశ్చన్ సరళి ఏ విధంగా ఉంది, మీరు గ్రామటికల్గా చాలా వీడియోస్ ఉన్నాయి చూసుకోవచ్చు, బుక్స్ కూడా ఉన్నాయి చదువుకోవచ్చు, మీరు గ్రామర్ చదివి ఉండొచ్చు. కానీ ఎగ్జామినర్ ఏ విధంగా అడుగుతున్నాడు క్వశ్చన్, లాస్ట్ టైం టెట్ డిఎస్సిస్లో ఎట్లాంటి క్వశ్చన్స్ వచ్చాయి, ఇవి తెలుసుకోవాలని చెప్పి నేను వీటి మీద ఫోకస్ చేస్తున్నానండి. నా కంటెంట్ అది. సో మరి ఇక్కడ గ్రేట్, గ్రేటర్, గ్రేటెస్ట్ ఇది మనకు 7th క్లాస్, 6th క్లాస్, 8th క్లాస్ టెక్స్ట్ బుక్స్లో కూడా ఉన్నాయండి. మన క్లాస్ వైజ్ వీడియోస్లో మీరు చెక్ చేసుకోవచ్చు, వీడియో సెషన్లోకి వెళ్ళి. ప్రీవియస్ ఎగ్జామ్ బిట్ ఇంకోటి చూద్దామండి. నో అదర్ రివర్ ఇన్ ద వరల్డ్ ఈజ్ సో లాంగ్ యాజ్ ద నైల్. చూస్ ద కరెక్ట్ కంపారిటివ్ డిగ్రీ ఫర్ ద సెంటెన్స్. దీనికి కంపారిటివ్ డిగ్రీ చూస్ చేయాలి మనం. ద నైల్ ఈజ్ ద లాంగర్ దాన్ మోస్ట్ అదర్ రివర్స్ ఇన్ ద వరల్డ్. ద నైల్ ఈజ్ నాట్ లాంగర్ దెన్ సమ్ అదర్ రివర్స్. ద నైల్ ఈజ్ లాంగర్ దెన్ మెనీ అదర్ రివర్స్. ద నైల్ ఈజ్ లాంగర్ దెన్ ఎనీ అదర్ రివర్ ఇన్ ద వరల్డ్. ఏ అదర్ రివర్ కంటే కూడా నైల్ అనేది చాలా లాంగర్. సో ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. మీకు నచ్చితే స్క్రీన్ షాట్ కూడా తీసుకోవచ్చు, మీరు పూర్తిగా దానికి క్లారిటీగా చదువుకోవచ్చు ఫ్రెండ్స్. సో అండ్ నెక్స్ట్ వన్ చూడండి. ఐడెంటిఫై ద సెంటెన్స్ దట్ ఈజ్ అండ్ సూపర్లేటివ్ డిగ్రీ. సో మరి సూపర్లేటివ్ డిగ్రీలో ఉన్న ఒక సెంటెన్స్ని ఐడెంటిఫై చేయండి. ఇట్ ఈస్ గ్రేటర్ దెన్ ఎనీ అదర్ బ్యాటిల్ ఆఫ్ మై లైఫ్. ఇట్ ఈస్ ద గ్రేటెస్ట్ బ్యాటిల్ ఆఫ్ మై లైఫ్. ఇట్ హ్యాస్ బీన్ ఏ గ్రేట్ బ్యాటిల్ ఆఫ్ మై లైఫ్.
నో అదర్ బ్యాటిల్ ఆఫ్ మై లైఫ్ ఈజ్ సో గ్రేట్ యాజ్ దిస్. సో ఆన్సర్ ఏమొస్తుంది దానికి సూపర్లేటివ్ డిగ్రీ అంటే ఇట్ ఈస్ ద గ్రేటెస్ట్. సూపర్లేటివ్ అన్నాడు, కంపారేటివ్, గ్రేట్, గ్రేటర్, గ్రేటెస్ట్ ఇంత ముందే చూసాం మనం. కాబట్టి గ్రేటెస్ట్ అనేది మనకి సూపర్లేటివ్ డిగ్రీ కిందికి వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఆ తర్వాత చూడండి, Cuttack is the biggest town in Orissa. Choose the negative sentence without changing the meaning. మీనింగ్ని చేంజ్ చేయకుండా దాని యొక్క నెగిటివ్ సెంటెన్స్ ఏమవుతుంది? నో అదర్ టౌన్ ఇన్ ద ఒరిస్సా ఈజ్ యాజ్ బిగ్ యాజ్ కొటాక్. ఒరిస్సా ఈజ్ నాట్ యాజ్ బిగ్ యాజ్ కొటాక్. కొటాక్ ఈజ్ నాట్ బిగ్గర్ దాన్ ఒరిస్సా. ఒరిస్సా అండ్ కొటాక్ ఆర్ వెరీ బిగ్. సో మరి ఇక్కడ నెగిటివ్ సెంటెన్స్ ఏమవుతుందంటే నో అదర్ టౌన్స్ ఇన్ ద ఒరిస్సా ఈజ్ సో బిగ్ యాజ్ కొటాక్. కొటాక్ కాదు, సారీ అండి, కటక్. నెక్స్ట్, ఇట్ ఈస్ ద గ్రేటెస్ట్ బ్యాటిల్ ఆఫ్ మై లైఫ్. సో చూస్ ద పాజిటివ్ డిగ్రీ ఆఫ్ దిస్ సెంటెన్స్. పాజిటివ్ డిగ్రీ గ్రేటెస్ట్ అన్నాడు. గ్రేటెస్ట్కి పాజిటివ్ ఏమవుతుందండి? గ్రేట్ అవుతుంది కదా. పాజిటివ్ డిగ్రీ మనకి గ్రేట్, గ్రేటర్, గ్రేటెస్ట్ వస్తుంది కదా. సో మరి ఇక్కడ గ్రేట్కి సంబంధించి ఏమేమి ఉన్నాయి? 2 ఉన్నాయి, బి ఉంది, సి ఉంది. సో మరి ఈ విధంగా ఎలిమినేషన్ చేసుకొని మనం ఆన్సరింగ్ చేయాలి. నో అదర్ బ్యాటిల్ ఆఫ్ మై లైఫ్ ఈజ్ సో గ్రేట్ యాజ్ ఇట్. సో మరి ఆల్ ద బ్యాటిల్స్ ఆఫ్ మై లైఫ్ ఆర్ సో గ్రేట్, ఇది మీనింగే రాంగ్ అవుతుంది. కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ ద పర్ఫెక్ట్ ఆప్షన్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ వన్ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నో అదర్ సోల్జర్స్ వాజ్ డాష్ అలెగ్జాండర్ ఇన్ ద వరల్డ్. చూస్ ద కరెక్ట్ expression that fits the blank. No other soldier was so great as Alexander. As great as, greater than the great. So great as Alexander in the world. The first option is the correct answer. Next, no other rivers in the world is dash the Nile. No other rivers in the world is so long as the Nile. Choose అది కూడా అంతేండి. Alexander was dash soldier in the world. సో మరి as great as ద గ్రేటెస్టా, ద గ్రేటర్, అలాగే గ్రేట్ యాజ్ ఇదైతే వాడమండి ఆప్షన్ 4 అయితే. సో మీనింగ్ఫుల్ సెంటెన్స్ అవుతుందా లేదా చెక్ చేసుకోవాలండి. అలెగ్జాండర్ వాజ్ ద గ్రేటెస్ట్ సోల్జర్ ఆఫ్ ద వరల్డ్. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ ఆ తర్వాత మనకి నెక్స్ట్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇంపార్టెంట్ బిట్ ఇది కూడా. ఢిల్లీ ఈజ్ డాష్ సిటీస్ ఆఫ్ ఇండియా. చూస్ ద గ్రామటికల్లీ కరెక్ట్ ఎక్స్ప్రెషన్ దట్ ఫిట్స్ ద బ్లాంక్. ఢిల్లీ ఈజ్ మోర్ క్రౌడెడ్ సిటీస్ ఇన్ ద ఇండియా, వన్ ఆఫ్ ది మోర్ క్రౌడెడ్, వన్ ఆఫ్ ది మోస్ట్ క్రౌడెడ్, యాజ్ క్రౌడెడ్ యాజ్. సో ఢిల్లీ ఈజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ క్రౌడెడ్ సిటీస్ ఆఫ్ ఇండియా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూసేసుకోండి, ఇక్కడ ఇది కూడా అన్ని ప్రీవియస్ ఇంపార్టెంట్ బిట్స్ అండి, ప్రీవియస్ ఎగ్జామ్ బిట్స్ ఇవన్నీ. అలాగే చూడండి ఇక్కడ, పురు ఈజ్ బ్రేవర్ దాన్ మోస్ట్ అదర్ కింగ్స్ ఇన్ ద వరల్డ్. మరి చూస్ ద సూపర్లేటివ్ డిగ్రీ. మనకి పాజిటివ్ డిగ్రీ, కంపారేటివ్ డిగ్రీ, సూపర్లేటివ్ డిగ్రీలో ఇక్కడ ఏమన్నాడు? మోస్ట్ అనేది మనకు సూపర్లేటివ్ డిగ్రీగా ఏ విధంగా మారుతుంది? సో ఇక్కడ మనకు ఏమిచ్చాడు? ఇక్కడ మెయిన్గా బ్రేవెస్ట్ అవుతుంది. కాబట్టి ఆప్షన్ 1 ఉందిలో చూడండి, పురు ఈజ్ వన్ ఆఫ్ ది బ్రేవెస్ట్ కింగ్స్ ఆఫ్ ది వరల్డ్. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. చూస్ ద గ్రామటికల్లీ కరెక్ట్ సెంటెన్స్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. గ్రామటికల్గా పర్ఫెక్ట్ ఉన్న సెంటెన్స్. ఇట్లాంటి వాటి చాలా వచ్చినాయండి, ఇంత ముందు క్వశ్చన్స్ కూడా ఇవి కూడా చాలా వచ్చినాయి. వన్ ఆఫ్ మై ఫ్రెండ్ ఈజ్ విజిటింగ్ మీ టుమారో. వన్ ఆఫ్ మై ఫ్రెండ్ ఆర్ విజిటింగ్. ఫ్రెండ్ ఆర్ అన్నాడు, మళ్ళీ రాంగ్ అవుతుంది. వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ ఆర్ విజిటింగ్. సో వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్, దిస్ ఈజ్ కరెక్ట్, ఎందుకంటే ఫ్రెండ్స్లో నుండి ఒకరు. వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ ఈజ్ విజిటింగ్ మీ టుమారో. ఆప్షన్ నెంబర్ 4 ఈజ్ రైట్. ఎందుకు రైట్ అనేది తెలుగులో ఉందండి, మీ స్క్రీన్ షాట్ తీసుకొని చూడొచ్చు. నెక్స్ట్, Rahul Dravid was dash batsman in the world. Choose the correct expression that fills the blank. One of the greatest batsmen of the world. Option 2 is the correct answer. Then after చూడండి, the superlative degree among the 4 is. ఈ నాలుగిట్లో సూపర్లేటివ్ డిగ్రీ ఏముంది? అమెరికా is richer, India is not so rich, very few countries in the world are as rich. సో మరి సూపర్లేటివ్ అంటే మనకి ఏం రావాలి? రిచెస్ట్ రావాలి. కాబట్టి ఆప్షన్ నెంబర్ 4 లాస్ట్ చూద్దామండి. విరాట్ కోహ్లీ ఈజ్ వన్ ఆఫ్ ద రిచెస్ట్. ఆల్రెడీ అది చెప్పిండు, రిచెస్ట్ అంటే మనకు సూపర్లేటివ్ డిగ్రీ చూడమన్నాడు. కాబట్టి ఆప్షన్ 4 రిచెస్ట్ పర్సన్ ఇన్ ద కాంటెంపరీ క్రికెట్. సో ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ తర్వాత ప్రీవియస్ ఎగ్జాంపుల్ ఇది కూడా, ఆరెంజెస్ ఆర్ చీపర్ దెన్ యాపిల్.
పాజిటివ్ డిగ్రీని చూడండి. చీపర్ అంటే చీప్ అనే వర్డ్ మనకి రావాలి. ఎక్కడుంది చూస్ చేసుకోండి. నెంబర్ 2, నెంబర్ 3, నెంబర్ 4లో ఉంది. మరి ఇక్కడ చూడండి. నో అదర్ ఫ్రూట్ ఈజ్ యాజ్ చీప్ యాజ్ యాపిల్, వెరీ ఫ్యూ ఫ్రూట్స్ ఆర్ యాజ్ చీప్. అది రాంగ్. మనకి పైన ఉన్న క్వశ్చన్కి మ్యాచ్ కావాలి మీనింగ్ కూడా. సో యాపిల్స్ ఆర్ నాట్ సో చీప్ యాజ్ ఆరెంజెస్. సో ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్ ఫర్ ద గివెన్ క్వశ్చన్. నెక్స్ట్ అండి ఇక్కడ చూడండి. ఇక మనకు ఇది లాస్ట్ అండి. వితౌట్ ఈ 3 క్వశ్చన్స్ అయితే అయిపోతాయి. వితిన్ 2 minutesలో అయిపోతుంది వీడియో. లారా ఈజ్ నాట్ సో గ్రేట్ యాజ్ టెండూల్కర్, చూస్ ద కంపారేటివ్ డిగ్రీ. సో మరి కంపారేటివ్ అంటే గ్రేటర్ వస్తుంది. గ్రేటర్ ఎక్కడ ఉంది మనకి ఇక్కడ? కేవలం ఆప్షన్ బిలో, ఆప్షన్ సిలో ఉంది. కాబట్టి లారా, సో టెండూల్కర్ ఈజ్ గ్రేటర్ దాన్ లారా. సో ఇది కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఐడెంటిఫై ద సెంటెన్స్ దట్ ఇండికేట్ ఏ పాజిటివ్ డిగ్రీ. పాజిటివ్ డిగ్రీని ఇండికేట్ చేసే సెంటెన్స్ ఏంటి? పాజిటివ్ డిగ్రీ. స్పీక్ లౌడర్ అంటే లౌడ్ అనేది మనకు పాజిటివ్ డిగ్రీ కిందకి వస్తుందండి. లౌడ్, లౌడర్, లౌడెస్ట్ అంటారు కదా. టాల్, టాలర్. ఆ విధంగా మనకు ఆప్షన్ 3లో చూడండి టాల్ అనేది. సో రాజా ఈజ్ నాట్ సో టాల్ యాజ్ గీత, పాజిటివ్ డిగ్రీ. సో మరి అది నెక్స్ట్ ప్రీవియస్ ఎగ్జామ్ పెట్టి ఇది కూడా చూడండి. ఇన్ and generals are not so good as ours. So generals are not so good as ours. Change the comparative degree to the of the sentence. Comparative degree ని చేంజ్ చేయాలంట. సో మరి ఇక్కడ ఆ విధంగా మార్చాలి. నాట్ సో గుడ్, గుడ్ అంటే ఇక్కడ మనకి ఆన్సర్ ఏమొస్తుంది? మనకి ఇక్కడ ఆన్సర్ వచ్చేసి నెంబర్ 3 చూడండి. అవర్ జనరల్స్ ఆర్ బెటర్. గుడ్కి కంపారేటివ్ అనేది బెటర్ వస్తుంది. గుడ్, బెటర్. అదే సూపర్లేటివ్ డిగ్రీకి వెళ్తే మళ్ళీ బెస్ట్ వస్తుంది. ఇక్కడ కింద బాక్స్లో ఇచ్చాడు గుడ్, బెటర్, బెస్ట్. సో ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి ఇంకొక లాస్ట్ బట్ నాట్ లీస్ట్ లాస్ట్ క్వశ్చన్ అండి. పవన్ ఈజ్ నాట్ సో ఇంటెలిజెంట్ యాజ్ శేఖర్, చూస్ ద కంపారిటివ్ డిగ్రీ ఆఫ్ దిస్ సెంటెన్స్. కంపారిటివ్ డిగ్రీ ఏమొస్తుంది? ఇంటెలిజెంట్కి కంపారిటివ్ ఏమొస్తాయండి? నాట్ సో ఇంటెలిజెంట్. అంటే ఆన్సర్ వచ్చేసి మనకి శేఖర్ ఈజ్ మోర్ ఇంటెలిజెంట్ దాన్ పవన్. ఇక్కడ కంపారిటివ్ డిగ్రీకి ఇంటెలిజెంట్కి సేమ్ వస్తుంది. కాబట్టి మనం మీనింగ్ ప్రాపర్గా చూసేసుకొని ఆన్సరింగ్ చేయాలి. సో ఈ విధంగా మీకు ఇవే క్వశ్చన్స్ వస్తాయని కాదండి. క్వశ్చన్స్ ఏ కోవలో అడుగుతాడు ఎగ్జామినర్, ఏ కోవలో మనకు క్వశ్చన్స్ అడుగుతున్నాడని చాలా ఇంపార్టెంట్ టాస్క్ ప్లే చేస్తుంది. కాబట్టి నేను ప్రీవియస్ ఎగ్జామ్ బిట్స్ మీకు అందజేస్తున్నాను. ఈ విధంగా ఈ ఒక్క టాపిక్ కాదండి, ప్రతి టాపిక్ నేను తీసుకొస్తుంటున్నాను. ఈ ఒక్క సబ్జెక్టే కాదండి, అన్ని సబ్జెక్ట్స్ ఇస్తాను. కాబట్టి టీచర్ జాబ్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళందరికీ మన స్మార్ట్ ఎడ్యుకేషన్ ఛానల్ని షేర్ చేయండి. వాళ్ళందరికీ చాలా హెల్ప్ఫుల్ అవుతుందని నేను భావిస్తూ ఇంతటితో ఈ వీడియోని ముగిస్తున్నాను ఫ్రెండ్స్. లెట్స్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఆల్.